హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో విజయనగర సామ్రాజ్యం అనే టాపిక్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, విజయనగరంను పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? ఆన్సర్ మొదటి హరిహర రాయలు. విజయనగరాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే ఆన్సర్ మొదటి హరిహర రాయలు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, విజయనగరమును పరిపాలించిన సంగమ వంశీయులలో అగ్రగణ్యుడు ఎవరు? విజయనగరాన్ని పరిపాలించిన సంగమ వంశంలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ రెండవ దేవరాయలు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అనే బిరుదు గల విజయనగర రాజు ఎవరు? పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అనే బిరుదు గల విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ మొదటి హరిహర రాయలు. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, చైనాకు రాయబార బృందాన్ని పంపిన విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ మొదటి బుక్కరాయలు. చైనాకు రాయబార బృందాన్ని పంపిన విజయనగర రాజు ఎవరు అంటే మొదటి బుక్కరాయలు. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, సుభాషిత సుధానిధి గ్రంథ రచయిత ఎవరు? సుభాషిత సుధానిధి గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ సాయినాచార్యులు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, తెలుగు కవి నాచన సోమనుని ఆదరించిన రాజు ఎవరు? తెలుగు కవి అయిన నాచన సోమనుని ఆదరించిన రాజు ఎవరు? ఆన్సర్ మొదటి బుక్కరాయలు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న ఏడవ ప్రశ్న, వైదిక మార్గ ప్రవర్తక బిరుదు గల విజయనగర రాజు ఎవరు? వైదిక మార్గ ప్రవర్తక బిరుదు గల విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ మొదటి బుక్కరాయలు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, విజయనగర సామ్రాజ్యంను ఎక్కువ కాలం పరిపాలించిన రాజవంశము ఏది? ఆన్సర్ సంగమ వంశము. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, శ్రీరంగంలోని వైష్ణవులకు మరియు జైనులకు వివాదాలను పరిష్కరించిన విజయనగర పాలకుడు ఎవరు? శ్రీరంగంలోని వైష్ణవులకు మరియు జైనులకు వివాదాలను పరిష్కరించిన విజయనగర పాలకుడు ఎవరు? ఆన్సర్ బుక్కరాయలు. నెక్స్ట్ పదో ప్రశ్న, తుంగభద్రా నదికి ఆనకట్ట వేయించి కొండ ప్రాంతమును తొలగించి కాలువల ద్వారా నగరానికి నీటి సౌకర్యం కల్పించిన రాజు ఎవరు? తుంగభద్రా నదికి ఆనకట్ట వేయించి కొండ ప్రాంతంను తొలగించి కాల్వల ద్వారా నగరానికి నీటి సౌకర్యం కల్పించిన రాజు ఎవరు? ఆన్సర్ మొదటి దేవరాయలు. నెక్స్ట్ 11వ ప్రశ్న, గజబేటకార అనే బిరుదు వహించిన విజయనగర పాలకుడు ఎవరు? గజబేటకార అనే బిరుదు వహించిన విజయనగర పాలకుడు ఎవరు? ఆన్సర్ రెండవ దేవరాయలు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, సేనాని లక్కన దండనాయకుడు సింహలంపై దండెత్తి జాఫ్నా రాజు నుండి కప్పం వసూలు చేసి దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదు పొందిన పాలకుడు ఎవరు? సేనాని లక్కన దండనాయకుడు సింహలంపై దండెత్తి జాఫ్నా రాజు నుండి కప్పం వసూలు చేసి దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదు గల విజయనగర పాలకుడు ఎవరు? ఆన్సర్ రెండవ దేవరాయలు. నెక్స్ట్ 13వ ప్రశ్న, రెండవ దేవరాయలు ఆస్థాన కవి ఎవరు? రెండవ దేవరాయల ఆస్థాన కవి ఎవరు? గౌడ డిండిమ భట్టు. నెక్స్ట్ 14వ ప్రశ్న, మొదటి దేవరాయల ఆస్థానానికి క్రీస్తు శకం 1421లో వచ్చిన ఇటలీ యాత్రికుడు ఎవరు? మొదటి దేవరాయల ఆస్థానానికి క్రీస్తు శకం 1421లో వచ్చిన ఇటలీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ నికోలా కాంటే. చూడండి, ఇటలీ యాత్రికుడు ఎవరు అంటే నికోలా కాంటే. అదే శ్రీకృష్ణదేవరాయల ముఖ శరీరాకృతిని వర్ణించిన యాత్రికుడు ఎవరు అంటే డొమింగో ఫేజ్. నెక్స్ట్ 15వ ప్రశ్న, తన సైన్యంలో ముస్లింలను
ఎక్కువగా చేర్చుకొని శిక్షణ ఇచ్చిన పాలకుడు ఎవరు? తన సైన్యంలో ముస్లింలను ఎక్కువగా చేర్చుకొని శిక్షణ ఇచ్చిన పాలకుడు ఎవరు? ఆన్సర్ రెండవ దేవరాయలు. నెక్స్ట్ 16వ ప్రశ్న, రాయ మహారసు బిరుదు గల విజయనగర పాలకుడు ఎవరు? రాయ మహారసు అనే బిరుదు గల విజయనగర పాలకుడు ఎవరు? ఆన్సర్ సాలువ నరసింహరాయలు. నెక్స్ట్ 17వ ప్రశ్న, విజయనగరంలో విఠల స్వామి దేవాలయాన్ని నిర్మించినది ఎవరు? విజయనగరంలో విఠల స్వామి దేవాలయాన్ని నిర్మించినది ఎవరు? ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, తాళ్లపాక అన్నమాచార్యుడు ఏ విజయనగర పాలకుడికి సమకాలికుడిగా ఉండేవారు? తాళ్లపాక అన్నమాచార్యులు కాంటెంపరీ ఆఫ్ విజయనగర రూలర్ ఏ విజయనగర పాలకుడికి సమకాలికుడిగా ఉండేవారు? ఆన్సర్ సాలువ నరసింహరాయలు. సాలువ నరసింహరాయలకి సమకాలికులుగా ఉండేవారు ఎవరు అంటే తాళ్లపాక అన్నమాచార్యులు. నెక్స్ట్ 19వ ప్రశ్న, సాలువ నరసింహరాయలు ఆస్థాన కవి ఎవరు? సాలువ నరసింహరాయలు ఆస్థాన కవి ఎవరు అంటే రాజనాథ డిండిమడు. సాలువ నరసింహరాయలు ఆస్థాన కవి ఎవరు అంటే రాజనాథ డిండిమడు. నెక్స్ట్ 20వ ప్రశ్న, సాలువ అభ్యుదయం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? సాలువ అభ్యుదయం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ పింగళి సూరన. సాలువాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే పింగళి సూరన. నెక్స్ట్ 21వ ప్రశ్న, వాణి నా రాణి అని చెప్పుకున్న విజయనగర కాలం నాటి కవి ఎవరు? వాణి నా రాణి అని చెప్పుకున్న విజయనగర కాలం నాటి కవి ఎవరు అంటే పిల్లల మరి పెనవీరభద్రుడు. ఇది మనకు సుపరిచితమే. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న 22వ ప్రశ్న, నచికేతోపాఖ్యానంను రచించినది ఎవరు? ఆన్సర్ దగ్గుపల్లి దుగ్గన. నెక్స్ట్ 23వ ప్రశ్న, వరాహ పురాణాన్ని రచించినది ఎవరు? వరాహ పురాణాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ నంది మల్లయ్య గంట సింగన. చూడండి, వరాహ పురాణాన్ని రచించినది ఎవరు అంటే నంది మల్లయ్య గంట సింగన, గంట సింగయ్య అని కూడా అంటారు. వరాహ పురాణాన్ని రచించింది ఎవరు అంటే నంది మల్లయ్య గంట సింగన. నెక్స్ట్ 24వ ప్రశ్న, అచ్యుత దేవరాయల కాలంలో వరదాంబికా పరిణయము అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఇంపార్టెంట్ చూడండి, అచ్యుత దేవరాయల కాలంలో వరదాంబికా పరిణయం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ తిరుమలాంబ. నెక్స్ట్ 25వ ప్రశ్న, రామాభ్యుదయాన్ని రచించినది ఎవరు? రామాభ్యుదయాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ రామభద్రుడు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కృష్ణలీలా తరంగిణిని రచించినది ఎవరు? కృష్ణలీలా తరంగిణిని రచించినది ఎవరు? ఆన్సర్ నారాయణ తీర్థులు. కృష్ణలీలా తరంగిణిని రచించినది ఎవరు అంటే నారాయణ తీర్థులు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, సంగీత సూర్యోదయం అనే గ్రంథ రచయిత ఎవరు? సంగీత సూర్యోదయం అనే గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ బండారు లక్ష్మీనారాయణ. నెక్స్ట్ 28వ ప్రశ్న, శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు? శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు? ఆన్సర్ తులువ వంశానికి చెందినవారు. చాలా ఇంపార్టెంట్, ఇది అందరికీ తెలిసినదే, మనకు అందరికీ సుపరిచితమే. చిన్న చిన్న ఎగ్జామ్లో అయితే ఓకే, కానీ గ్రూప్ 2 లాంటి స్థాయి ప్రశ్నల్లో ఇవి చాలా అరుదు అని చెప్పవచ్చు. నెక్స్ట్ 29వ ప్రశ్న,
శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో ఏ తెగకు చెందిన సైన్యము కళింగ దండయాత్రలో వీరంగం సృష్టించినది? చూడండి, శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో ఏ తెగకు చెందిన సైన్యము కళింగ దండయాత్రలో వీరంగం సృష్టించినది? ఆన్సర్ బోయ తెగ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ. మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.